హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఐడియాస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ ఐటెం వచ్చేసి గ్రోటెక్ కంపెనీ వాళ్ళది బ్లాక్ కలర్ డిస్ప్లే అయితే తెప్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియోనండి. మీకు ఈ వీడియోలో దీని ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తానండి. అంటే దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఏంటి అవన్నీ వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాది కొంత రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే ఫుల్గా చూసి కామెంట్ అయితే పోస్ట్ చేయండి. ఈ కిట్ అది మీకు ఎలా అనిపించింది ఏంటో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఏమేమి ప్రొవైడ్ చేశారో మీకు చూపిస్తానండి క్లియర్గా. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి రిమోటు. దీనికి ఆప్షన్స్ అయితే చాలా ఇవ్వడం జరిగింది గ్రోటెక్ కంపెనీ వాళ్ళు. అలాగే ఇది వచ్చేసి డిస్ప్లే అండి, బ్లాక్ కలర్ డిస్ప్లే. అంటే బ్లాక్ అండ్ వైట్ మిక్స్డ్గా ఉంటుంది. మీకు ఏంటంటే మనం స్క్రీన్ మీద పెట్టగానే వైట్ అనేది అట్రాక్షన్గా అయ్యి బ్లాక్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లాక్ డిస్ప్లే బాగుంటుందండి. దీనికి కావాల్సిన కొన్ని కేబుల్స్ అయితే ఇచ్చారు ఫిట్టింగ్ చేసుకోవాల్సింది. దీనికి వచ్చేసి మదర్ బోర్డు ప్రోలాజికల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. నేను ఒకసారి ఫుల్గా ఇది మనం యాంప్లిఫైర్ రెడీ చేసిన తర్వాత దీన్ని క్లియర్గా అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంది, అవుట్పుట్ అది అనేది ఎలా ఉందో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే దీనికి వచ్చేసి ఎన్కోడరు, అలాగే గైడ్లైన్ పేపర్. దీన్ని ఫాలో అయ్యి మనం చేసుకోవడం ఫ్రెండ్స్. చూడొచ్చు, దీంట్లో మనకి ఏంటంటే చాలా అప్డేట్ అయితే ఇచ్చారు. మనం చూడొచ్చు, ఇక్కడ మెన్షన్ చేసేది చూసారా, చూడండి. గ్రౌండ్, డిటిఎస్, డాల్బే, పీసీఎం ఇది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఏ కంటెంట్ ఇస్తున్నామో ఆ కంటెంట్ అనేది చూపిస్తుంది. అలాగే L+, L- వచ్చేసి స్పీకర్ షార్ట్ అండి. అంటే మనం స్పీకర్ షార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది ఫ్రెండ్స్. షార్ట్ అని ఐకాన్ వచ్చి మీకు షార్ట్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. దానికైతే ఉపయోగపడుతుంది. ఇది AUX 1, AUX 2 గ్రౌండ్ అండ్ AUX 2 ఆ వరకు ఉపయోగపడుతుంది. AUX పిన్స్ అండి ఇవి. అలాగే TS-TY ఇవి చాలా ఆప్షన్స్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేశారు, సాఫ్ట్వేర్స్ అనేది లోడ్ చేశారు. మీకు ఇది ఒక్కొక్కటి నేను చేసి దాని గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలను. అంటే మనం ఇప్పుడే కదండి చేస్తుంది, ఇది కూడా ఎలా వర్క్ చేస్తుంది ఏంటో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. అలాగే VU మోడ్, అంటే ఇందులో మనం VU మీటర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అలాగే FTB అంటే మనం ఈ యొక్క రిమోట్ తోటి చూడొచ్చు. ఈ యొక్క రిమోట్ తోటి మనం స్విచ్చింగ్ అనేది ఆపరేటింగ్ చేయొచ్చు డికోడర్కి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే విధంగా ఉంటుంది. ఆప్షన్స్ అనేది మెయిన్ జమ్టెక్ ఇవన్నీ ఈక్వల్. బట్ ఏంటంటే మనం జమ్టెక్ చేసాము, గ్రోటెక్ అనేది ఇదే చేయడం. ఒకసారి దీని అయితే బోర్డ్స్ అయితే యూజ్ చేశాను, అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ బోర్డు కూడా అన్నీ కెపాసిటర్స్ వచ్చేసి మనకి కెల్ట్రాన్ అయితే యూజ్ చేశారు. చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. ప్రోలాజికల్ కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ సబ్ ఫ్రీక్వెన్సీ అండ్ గెయిన్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చేసారు. యాక్చువల్ అయితే దీనికి మనం ఎటువంటి సబ్ ప్రీ అయితే అవసరం లేదు. ఒకవేళ మనకి కావాలనుకుంటే సబ్ ప్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ USB ఇన్పుట్ అనేది దీనికి ఏంటంటే ఇన్బుల్ BT కాదు, ఇది బేసిక్ రిమోట్ కిట్ అండి. దీనికి అడిషనల్గా మనం ఏంటంటే యాడ్ చేసుకోవాలి. మీకు మన థంబ్‌లైన్లో చూసారు కదా, ఇవన్నీ మనకి సపోర్ట్ అవుతాయి ఈ యొక్క డిస్ప్లే తోటి. పెద్ద బ్లూటూత్ కాంచి వెర్షన్, ఎటువంటి బ్లూటూత్ వెర్షన్ అయినా సరే ఇన్స్టాల్ చేశారు సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ అయ్యేలాగా. అలాగే దీని కనెక్షన్స్ వచ్చేసి 12V మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా సబ్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ అండ్ గెయిన్ కంట్రోలు. ఇది వచ్చేసి USB ఇన్పుట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇది L1, R1 వచ్చేవి AUX ఇన్పుట్. ఇది వచ్చేసి 5.1 ఇన్పుట్ అండి. అంటే మన డికోడర్ అండి ఇక్కడ ఇన్సెట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, సబ్ గ్రౌండ్. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఈ ప్లేస్లో జంపర్ అనేది చేసుకుంటే మనకి ఈ సర్క్యూట్ది అవుట్ అవుతుందండి. ఇక్కడికి అవుతుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా మనం నచ్చిన ప్రియాంప్ అనేది మన చాయిస్, మన ఇష్టం, మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి ఈ సాకెట్ వచ్చేసి డిస్ప్లే అండి, డిస్ప్లే సెక్షను. ఇది వచ్చేసి అవుట్పుట్, అంటే మనం ఐసీఎల్కి ఇచ్చుకునేది.
ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే దీన్ని పూర్తిగా నేను యాంప్లిఫైర్ చేసిన తర్వాత ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఎలాంటి రిమోట్ కిట్స్ కానీ స్పేస్ కానీ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది KB ఆడియోస్ భీమవరం. ఓకే ఫ్రెండ్స్, వీడియోతో మీ ముందుకు వస్తానండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి.